హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి పిల్లలకి హెల్తీగా రాగి మురుకులు అయితే చేస్తున్నానండి. సో రాగి పిండి తినడం వల్ల కాల్షియం కూడా ఉంటుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన వెంబడి స్నాక్స్ అనేస్తారు. ఇంకొకటి అంటే పప్పుచారు చేసినప్పుడు కూడా సైడ్కి పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీ అన్నమాట రాగి పిండితోన చేయడం అనేసి. సో నేను ఇక్కడ 2 గ్లాసుల రాగి పిండికి ఒక హాఫ్ గ్లాస్ పుట్నాల పిండిని అయితే తీసుకున్నాను. ఇంకా కొంచెం క్రిస్పీ కోసం అనేసి ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకున్నాను. ఇంకా కొంచెం నువ్వులు, అందులోనికి సరిపడినంత సాల్ట్, అందులోనికి సరిపడినంత కారము, సరిపడినంత వాము వేయడం వల్ల పిల్లలకి దగ్గు కూడా రాకుండా ఉంటుంది. ఇంకా టేస్ట్ కోసం లాస్ట్కు ఒక స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేశాను. సో ఇందులో ఉన్నవన్నీ చాలా హెల్తీయే. సో ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా వేడి చేసి ఇందులో పిండిలో వేసి కలుపుతున్నాను. సో వేడిది పోసాను కాబట్టి కలపడానికి అంటే చాలా కాలుతుంది. ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. సో ఇదైతే చాలా హెల్తీ అండి. సో ఫస్ట్ టైమే ట్రై చేశాను కానీ చాలా బాగా కుదిరాయి, పర్ఫెక్ట్గా వచ్చాయి. రాగి పిండిని మొత్తానికి ఇలా మొత్తం మెత్తగా తడిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇందులోనికి నేను 3 బిళ్ళలది తీసుకున్నానండి. ఇలా పెట్టేసి అది దానికి ఫిక్స్ చేసుకొని పిండిని ఇలా మొత్తము దాంట్లో పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి అందులోనికి ఆయిల్ వేసి ఒక 10 మినిట్స్ బాగా ఆయిల్ వేడయ్యాక అందులోనికి ఇలా మురుకులు ఒత్తేస్తున్నాను. సో నాకైతే ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా కుదిరాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. హెల్తీ అనేసి ఇంకా పిల్లలకి ఒక 2 వీక్స్కి ఒకసారి చేసి పెడుతుంటాను. సో నాకైతే చాలా బాగా కుదిరాయి రాగి మురుకులు అనేసి. సో ఇవి అంటే నార్మల్గా కలర్ ఉండడమే బ్లాక్గా ఉంటుంది కదా. ఇంకా ఇందులో ఏమంటే బాగా వేడిగా అయిపోయాక మనకు కాలలేవా అనేవి ఎలా తెలుస్తాయంటే ఇలా నురగలాగా మొత్తం స్టాప్ అయిపోతుంది కదా. ఇంకా అప్పుడు మనకి అర్థమవుతుంది ఇవి మొత్తం కాలాయి అనేసి. ఇంకా అప్పుడు తీసి ప్లేట్లో వేసేసుకుంటే ఇంకా సింపుల్గా అయితే రాగి పిండితోన అయితే మురుకులు రెడీ అయిపోతాయి. ఇది మళ్ళీ క్లిప్ ఎందుకు చూపిస్తున్నానంటే మనం వేసుకున్నప్పుడల్లా పిండి కొంచెం గట్టిగా అవుతుంది. మనం ఆ పిండిని సరి చేసుకోవడానికి మధ్యలో కొన్ని వాటర్ వేసి అందులో కలుపుకోవాలి, అంటే పిండిని మెత్తగా కలుపుకోవాలి. సో సింపుల్గా మురుకులు అయితే రెడీ అయిపోయాయి.